మార్చి 21 చైనా. ఒక సాధారణ నృత్య ప్రదర్శన క్షణాల్లో భయాందోళనగా మారింది. $13,500 విలువైన అత్యంత అధునాతనమైన యూనిట్రీ జీవన్ హ్యూమనాయిడ్ రోబో ఊహించని విధంగా ఒక చిన్న బాలుడిపైకి దూసుకెళ్ళింది. కేవలం 35 కేజీల బరువున్న ఆ యంత్రం చేసిన గాయం చిన్నదే కావచ్చు, కానీ అది లేవనెత్తిన ప్రశ్నలు చాలా పెద్దవి. మనం రోబోలతో కలిసి జీవించే కాలం వచ్చేసిందా, లేక మనమింకా సిద్ధంగా లేమా? యూనిట్రీ జీవన్ అనేది ఒక అద్భుతం. ఇది మనుషులలాగే నడుస్తుంది, డాన్స్ చేస్తుంది. కాని ఆ రోజు ఏం తప్పు జరిగింది? నిపుణుల అభిప్రాయం ప్రకారం బహిరంగ ప్రదర్శనల్లో ఉండే లైటింగ్ మరియు చుట్టూ ఉన్న వేలమంది జనం వల్ల రోబోలోని సెన్సార్లు సిగ్నల్ ఓవర్లోడ్కు గురయ్యుండవచ్చు. సెన్సార్లకు ఒక వ్యక్తి పక్కన ఉన్నాడా లేదా తన దారిలో అడ్డుగా ఉన్నాడా అనే తేడా తెలియకపోయుండవచ్చు. 35 కేజీల ఇనుప శరీరం వేగంగా కదిలినప్పుడు అది ఒక ఆయుధంలా మారుతుంది. ఇది మొదటిసారి కాదు. 2022లో రష్యాలో ఒక రోబో చెస్ ఆడుతూ ప్రత్యర్థి అయిన 7 ఏళ్ల బాలుడి వేలిని విరిచేసింది. ఆ రోబోకు ఎదుటివారు కదిలే వరకు ఆగాలనే ప్రోగ్రాముంది, కానీ బాలుడు వేగంగా చేయిపెట్టడంతో అది గుర్తించలేకపోయింది. అలాగే అమెరికాలోని కొన్ని ఫ్యాక్టరీలలో కూడా రోబోటిక్ ఆర్మ్స్ వల్ల కార్మికులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. యంత్రాలకు నియమాలు తెలుసు, కానీ జాలి లేదా పరిస్థితిని బట్టి మారడం తెలియదు. మరి పరిష్కారమేమిటి? రోబోలను నిషేధించాలా? ఖచ్చితంగా కాదు. కానీ సేఫ్టీ ఫస్ట్ అనే సూత్రం మారాలి. ప్రతి రోబోకు ఒక ఫిజికల్ ఎమర్జెన్సీ బటన్ ఉండాలి. సాఫ్ట్వేర్లో హ్యూమన్ డిటెక్షన్ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండాలి. కంపెనీలు కేవలం ఫీచర్ల కోసం కాకుండా భద్రత కోసం వేల గంటల పాటు విభిన్న వాతావరణాల్లో పరీక్షించాలి. టెక్నాలజీ మనకు సాయం చెయ్యాలి, భయపెట్టకూడదు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? భవిష్యత్తులో రోబోలు మన ఇంట్లో ఉండటం సురక్షితమేనా? కామెంట్స్లో తెలియజేయండి.